వితౌట్ బ్రీతింగ్ డోంట్ డూ ఇట్. చేయకపోయినా పర్వాలేదు, బట్ విత్ బ్రీతింగ్. ఇది స్పీడ్గా అయితే బ్రీతింగ్ స్పీడ్ గానే, అంటే బ్రీతింగ్ తో పాటు ఇది చేయాలి తప్ప దీంతో పాటు బ్రీతింగ్ పెట్టుకోం. ఇది స్పీడ్ అయింది కాబట్టి బ్రీతింగ్ స్పీడ్ చేయొద్దు, బ్రీతింగ్ స్పీడ్ అయితేనే ఇది చేయాలి. రైట్? సో ఇలా అనేసాం, అయిపోయింది. ఇప్పుడు ఇలా అనేస్తున్నాం. రైట్? ఇప్పుడు చేతు రైట్. సో 2 నిమిషాల్లో అయిపోయింది. ఇంకా కావాల్సి ఇంకా చేసుకుంటాం. దట్ ఈస్ లెఫ్ట్ టు యూ. కాకపోతే ఈ రోజు మనం స్టార్ట్ చేయాల్సింది పవన్ ముక్తాసన సిరీస్ పార్ట్ 3. సో ఇది ఒకటి చేసేస్తే ఇంకా మిగతా అన్నీ అయిపోతాయి. దీంట్లో మనం కొన్ని ఫేవరెటిజం గా ఉంటాయి, అంటే అది చేస్తే బాగా అనిపిస్తుంది మనకి, మిగతా అన్నిటికన్నా బాగా అనిపిస్తుంది. ఇగో ఇది ఒక్కటి చేస్తే సరిపోయింది, నాకు అన్ని వచ్చినట్టే అనిపిస్తుంది. అంటే బాడీ విల్ బి ఫ్లెక్సిబుల్ అండ్ రెడీ ఫర్ టు డూ ఎనీ ఆసన. సో ఇది చేస్తే ఇంకా నాకు వేరే ఏ చేయక్కర్లేదు. అలా మనకు కొన్ని వస్తాయి, చేస్తుంటే తెలుస్తుంది మనకు. సో ఒక 3 rounds. రివర్స్ లో 3 rounds. ఈచ్ పక్క ఈచ్. ఫైన్. So forward bending, backward bending, sidewise twist, right? Hold at the back. So now we are ready for part 3. లేదు ఇంకా ఇవి సరిగా రాలేదు అనుకోండి. రైట్, స్టార్ట్ ఫ్రమ్ part 1, 2, 3. Before starting any asana, this is the must. Part 1, 2, 3. Now get ready. So this is called Dandasana. Dandasana. Sit straight. Lean backward. కొద్దిగా వెనక్కి పొంగండి. రిలాక్స్ అవ్వండి. రిలాక్స్. రిలాక్స్. Take deep breathing. ఒక 3 సార్లు. Take breathing. Relax. Now, get ready. Pavan Muktasana series or Shakti Bandha series. Shakti Bandha series. Right. That's the first thing. ఇప్పుడు మనం చిన్నప్పుడు పిల్లలకు తెలియకపోవచ్చు, నూతిలో నీళ్ళు తీస్తాం. నీళ్ళు తీసినప్పుడు ఎలా తీస్తాం? మనం ఇలా తీస్తాం, పైన పక్కేస్తాం, ఇలా ఇలా. Right? That is pulling the rope. Rajju Karshanasana. Pulling the rope. బయట హెవీగా ఉన్నదాన్ని కిందికి లాగాలి, తాడుతో కిందికి లాగాలి. హెవీ మెటీరియల్ ఇస్ దేర్. ఓకే, అప్పుడు ఎలా లాగుతాం మనం? పైనుంచి కిందికి ఇలా ఇలా పైనుంచి బలంగా, పైనుంచి పట్టుకొని బలంగా కిందికి లాగుతున్నాం. ఇలా పైనుంచి కిందికి.
ఈ చెయ్యి ఈ చెయ్యి ఇలా బలంగా బలంగా చెయ్యి పైనకి వెళ్తున్నప్పుడు ఇన్హేల్, కిందికి వస్తున్నప్పుడు ఎక్సేల్. మరి ఇది కిందికి వస్తున్నప్పుడు ఇది పైనకి వెళ్తుంది కదా, ఇది కిందికి వస్తే ఇది పైనకి వెళ్తుంది కదా, మరి ఏం చేయాలి? ఇప్పుడు ఇన్హేల్ తప్ప మరి ఇంకేం లేదు కదా, ఎక్సేల్ లేనే లేదు కదా. అందుకని ఈ ఒక చేతినే చూసుకుందాం. ఇది ఎక్సేల్, తర్వాత ఇది ఇది పైనకి వెళ్తుంది. ఇన్హేల్ ఇన్హేల్ ఎక్సేల్, ఒక చేతినే తీసుకుంటున్నాం మనం. అలా ఏదో ఒక చేతిని తీసుకోండి. ఇన్హేల్ ఎక్సేల్, ఇది స్పీడ్ గా. ఈ చెయ్యి పైన షోల్డర్ లెవెల్ వరకు వెళ్ళాలి. షోల్డర్ లెవెల్ హైట్, ఇక్కడికి కాదు, ఇక్కడికి రావడం కాదు, ఇక్కడికి చెవి దగ్గరికి రావాలి ఇలా. రైట్. సో రజ్జు కర్షణాసన్. Forget about the breathing in this. Forget about the breathing. Whatever the breathing you do, that is right. Breathing ఎలా ఉన్నా కరెక్ట్. ఎందుకంటే ఒకటి ఆల్టర్నేట్ వెళ్తుంది, పైనకి ఒకటి కిందకి వెళ్తుంది. రైట్. చెయ్యి మాత్రం ఈ చెవి పక్కన ఇలా రావాలి, ఇలా రావాలి, ఇంతవరకు రావాలి. రైట్. పై నుంచి కిందకి లాగుదాం మొదట. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఇప్పుడు కింద నుండి పైనకి రివర్స్ లో, కింద నుండి కింద బలంగా ఉంది, పైనకి లాగుతున్నాం మనం ఇలా. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. So I request all of you, please mute your mics. Relax. This is Rajju Karshanasana. Right. People next. Idi. Rowing the boat. Ila. Raise your hands. Bend forward. Inkoti. Back pain unte mundu kongoddu. Back pain unte mundu kongoddu. Hernia unte venik kongoddu. అది గుర్తుపెట్టుకొని కాన్స్టెంట్ గా. తర్వాత అమ్మాయి ఎవరో ఆపరేషన్ అయింది 6 months బ్యాక్ అన్నారు. ఆపరేషన్ అయ్యి 6 months బ్యాక్ అయితే ఇక్కడ పొట్టలో ప్రెషర్ పడుతుంది. ఇఫ్ యూ ఫీల్ కంఫర్టబుల్ అండ్ కన్వీనియంట్, డూ ఇట్ ఓన్లీ 1 or 2 or 3, నాట్ మోర్ దాన్ దాట్. సో స్టమక్ అబ్డామినల్ ఆపరేషన్స్ ఏదైనా అయినట్టయితే వెయిట్ ఫర్ 3 months, దట్స్ ఓకే. కాకపోతే 3 months వరకు చాలు, కానీ మనం 6 months వరకు అవుతాం, జస్ట్ ఫర్ ద ప్రికాషన్. తర్వాత మెల్లగా అటెంప్ట్ చేస్తాం. ఇట్ ఈస్ ఓకే, దెన్ విల్ డూ ఇట్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఓకే, విల్ స్టాప్. రైట్. ఓన్లీ 1 or 2 times. రైట్. ఇన్హేల్, ఇది ఎక్సేల్, ఇలా వచ్చాం. తర్వాత ఇన్హేల్, ఇక్కడి వరకు ఇన్హేలే, ఇక్కడ నుండి ఎక్సేల్, ఇన్హేల్ exhale, inhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale. Right. We'll do it. ఇది ఇక్కడ నుంచి మొదలెడుతున్నాం. ఇలా ఇక్కడ నుంచి మొదలెట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చేంత వరకు 1. రైట్. అంటే 1 ఇన్హలేషన్ అయిపోతుంది, 1 ఎక్సలేషన్ అయిపోతుంది. దట్ ఈస్ 1 round. రైట్. 1 2 3 4 5 6 7 8 9 10. రివర్స్. పై నుంచి కిందికి ఇలా వచ్చాం. ఇప్పుడు ఎలా కాదు, కింది నుండి పైనకి వెళ్తాం. కింద నుండి ఇది, కింద నుంచి ఇలా, కింద నుండి పైనకి వెళ్తాం. ఇక్కడ నుంచి ఇన్హేల్, ఇక్కడ నుంచి ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇది 1 2 3 4 5 6 7 8 9
Release, relax. Relax. సో రెండు నేర్చుకున్నాం. ఒకటి పులింగ్ ద రోప్, పైనుంచి కిందకి, కింద నుండి పైనకి. నెక్స్ట్ నావ సంచలనం. ఇప్పుడు దీన్ని నామ సంచలనం ఇంకొక వేరియేషన్ ఎలా చేస్తాం? ఇంకొక వేరియేషన్ ఎలా చేయాలి? Widen your legs, కాలు ముందుకి ఇలా చాపండి. సెపరేట్ ద లెగ్స్. ఎంత వీలైతే అంత చేయి. సైడ్ కి మాక్సిమం. రైట్. నౌ ఇప్పుడు మనం చేసిందే ఓన్లీ టువర్డ్స్ రైట్ లెగ్. ఓన్లీ టువర్డ్స్ రైట్ లెగ్. ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఫేస్ చేస్తున్నాం మనం, ఇక్కడ కదా ఫేస్ చేస్తున్నాం. నౌ రైజ్ యువర్ హ్యాండ్స్. ఇది టర్న్ టు యువర్ రైట్ సైడ్. ఇది టర్న్ టు యువర్ రైట్ సైడ్. ఎంత వస్తే అంత ఇలా చేస్తాం మనం. రైట్. ఇలా ఉన్నదాన్ని టర్నింగ్ టు యువర్ రైట్ సైడ్. నౌ ఇప్పుడు నావ సంచలనం ఎలా చేస్తాం? ఇలా ఇక ముందులా ఇలా ఇలా ఇన్హేల్. ఇక్కడికి ఇన్హేల్ అయిపోయింది. ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇలా 1 2 3 4. సియాటికా ఉంటే చేయొద్దు. సియాటికా స్లిప్ తీసుకుంటే చేయొద్దు. ఎలాగో బ్యాక్ పెయిన్ వాళ్ళు ముందుకోంగా ఎలాగో చేయరు. సియాటికా స్లిప్ తీసుకుంటే చేయొద్దు. 5 6 7 8 9 10. Reverse. 10 9 8 7 6 5 4 3 2 1. Relax. Just close your eyes. Observe your body. Observe your body. See the changes in your body. Observe the changes in your body. Right side చేసాం. నావ సంచలనం. అబ్డామినల్ సర్జరీ అయినప్పుడు 3 months వరకు డోంట్ అటెండ్. So we'll wait for 6 months. After that, slowly, very slowly, try to do the practice. Right. Left side. 1 2 3. ఇంకోటి లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు మనం ఇలా చేతుల పైనకి ఎత్తాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ తిరిగిన తర్వాత అప్పుడు చేస్తున్నాం మనం ఇలా. 1 2 3 4 5 6 7 8 9 10. Reverse. 10 9 8 7 6 5 4 3 2 1. Relax. Relax. Observe the changes in your body. Right. Observe your mind.
నెక్స్ట్ ఇటు చేసాం, ఇటు సైడ్ చేసాం, రైట్ సైడ్ చేసాం, లెఫ్ట్ సైడ్ చేసాం. సెంటర్. Inhale, raise your hands, stretch maximum stretch. ఇది కూడా చెస్ట్ ని ఓపెన్ అప్, చెస్ట్ ఓపెన్ అప్ అంటే ఇలా ముందుకి ఇలా చెస్ట్ ఓపెన్ అప్. రైట్ నౌ bend forward, exhale. Exhale. Now inhale. Exhale. Now inhale. Exhale. Inhale. Exhale. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Release. Relax. Close your eyes. Observe the changes in your body. Relax. Right. Next. Now inhale, raise your hands. Just open up. పైనకి ఇలా ముందు ఈ స్టమక్ ముందు రావాలి. స్టమక్ ముందు ఇక్కడ తగిలే ప్రయత్నం చేయాలి. స్టమక్ నాట్ చెస్ట్. ఇలా వంగడం కాదు. ఇలా వంగితే తల చెస్ట్ ముందు వంగింది, అది కాదు. ఇది సో జస్ట్ ఓపెన్ అప్. లీన్ జస్ట్ బ్యాక్వర్డ్ రైట్, కొద్దిగా మెల్లగా వెనక్కి వెళ్ళి ఇప్పుడు ఇలా వస్తున్నాం. ఇలా చేతులు ఎక్కడ దొరికితే అక్కడ గమనం పెట్టాం. ఎక్కడైతే అక్కడ చేతులు పెట్టండి. సీదా చేంజెస్ ఇన్ యువర్ బాడీ. ఎక్కడ నొప్పి అవుతుందో గమనించండి. ఇప్పుడు చేతుల్ని సైడ్కి తీసుకెళ్ళి ఇది పొట్టిన వేలు పట్టుకోండి. తల ఎంత కిందికైతే అంత కింది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఉండగలిగితే ఉండండి, లేకపోతే లేదు. బ్యాక్ పెయిన్ ఉంటే ముందు కొంగొద్దు, హెర్నియా ఉంటే వెనక్కి కొంగొద్దు. రైట్. ఇలా అనే ప్రయత్నం చేయండి. రిలీజ్, రిలాక్స్. లాస్ట్ వీక్ అంతా బ్యాక్ పెయిన్ అని చెప్పేసి అంతా బ్యాక్వర్డ్ బెండింగ్ అయిపోయాయి, వెనక్కి కొంగడమే అయిపోయింది. ముందు కొంగ తక్కువ చేశాను. దీంట్లో అన్ని ముందు కొంగ వచ్చాయి, గమనించండి. రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఇన్హేల్, రైజ్ యువర్ హ్యాండ్స్. ఇంతకుముందు ఇలా తీసుకున్నాం, మన చేతులు ఇలా తీసుకొచ్చి ఇలా చివరి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు సైడ్ నుండి ఇన్హేల్ అన్న సైడ్ నుండి తీసుకుంటాం. సైడ్ నుండి ఇలా తీసుకెళ్ళి ఇలా. రైట్. మళ్ళీ ఒక్కసారి చేతులు ఇలా ఉన్నాయి. ఇన్హేల్ అన్నప్పుడు సైడ్ నుండి ఇక్కడున్న చేతుల్ని ఇక్కడ తీసుకెళ్ళి ఇక్కడ నుంచి ఇలా. ఇప్పుడు చూడండి, అరచేతులు కిందికి ఉన్నాయి, అవునా? తిప్పి అరచేతుల్ని ఇలా తెచ్చామా. ఇది స్ట్రెచ్ మ్యాక్సిమం. స్ట్రెచ్ ఇట్.
maximum stretch. Again, open up, just open up. Neck, head, pine, ఇలా రైట్ ఇలా ఉండండి కొద్దిసేపు 1 2 3 4 5 6 7 8 9 10 enough. Now inhale this, exhale, right hand, right leg, left hand, left leg. వీలైతే వంగండి, feel right, relax. Now ఇప్పుడు చేసింది inhale, raise your hands, ఇప్పుడు right hand left leg, right hand left leg, ఇలా పట్టుకో. ఈ చెయ్యి పైన ఇలా పెట్టినా పర్వాలేదు, ఈ చెయ్యి చూడాలి, పైన పెట్టిన చెయ్యి చూడాలి, లేక ఇలా పెట్టి ఇలా చెయ్యి ఇలా ఉంచినా పర్వాలేదు. పుస్తకంలో ఇలా ఉంది, మనం ఇలా చేస్తున్నాం. ఇలా ఎందుకు చేస్తున్నాము? ఇక్కడ దీని కొద్దిగా సపోర్ట్ తీసుకుంటే మనం కొద్దిగా తిరగవచ్చు, అందుకని పట్టుకో. Normal breathing. Now inhale, exhale. ఒక పక్క చేసి మేరు వక్రాసన. రైట్, ఇప్పుడు నెక్స్ట్ ఇన్హేల్, మళ్ళీ ఓపెన్ అప్, చెస్ట్ ఓపెన్ అప్, ఎక్సేల్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్. ఈ చెయ్యి ఇలా, ఈ చెయ్యిని చూడాలి, లేదా ఈ చెయ్యిని ఇలా సపోర్ట్ తీసుకొని కొద్దిగా వెనక్కి వంగే ట్విస్ట్ అయ్యే ప్రయత్నం చేయాలి. ప్లీజ్ రిమెంబర్, దిస్ ఈస్ నాట్ ఫర్ సియాటికా స్లిప్ డిస్క్. వాళ్ళు చేయొద్దు, రైట్? అబ్డామినల్ సర్జరీ వాళ్ళకి ప్రెషర్ పడుతుంది. జస్ట్ ట్రై టు డూ ఇట్. ఇలా మెల్లగా చేసే ప్రయత్నం చేయండి. చెయ్యి అంతవరకు అక్కర్లేదు, చెయ్యి ఇలా పెట్టినా పర్వాలేదు, కింద పెట్టద్దు, ఇలా పెట్టేయండి, ఇలా 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 అనండి చాలు, ఇప్పుడు దీన్నే స్పీడ్ గా చేస్తాం. స్పీడ్ ఇన్ సెన్స్ ఆపకుండా. 1 2 3 4 5 6 7 8 9 10. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు చూడండి, దీంట్లో మనం మొదట చేసింది ఇలానే ఉన్నాము, తల వంచలేదు, చెయ్యిలో కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. తల వంచకుండానే చేశాను. తల వంచట్లేదు మనం, ఒక నమూనా. తల వంచితే ఇంకో నమూనా, అంతే వేరియేషన్. ఇప్పుడు ఏం చేస్తున్నాం? తల వంచి సేమ్ థింగ్, తల వంచుతున్నాం. తల ఎక్కడికి? forehead should touch your knee. అంత ప్రయత్నం అక్కర్లేదు, ఎంత వస్తే అంతే చేయండి. ఇలానే చేయండి, లేకపోతే ఇలానే చేయండి, నష్టం లేదు. చేయగలిగితే ఇది 1 2 3 4 5 6 7 8 9 10. సో దిస్ ఇస్ 3 చేసాం మనం. 1 రిలాక్స్ అవ్వండి, 1 రజ్జుకర్షణాసనం లేక పుల్లింగ్ ద రోప్. మనకి ఏది సులువు అనిపిస్తే అదే గుర్తుపెట్టుకోండి. తెలియని భాషలు, అర్థం కాని లాంగ్వేజ్ అక్కర్లేదు. రజ్జుకర్షణాసనం, పుల్లింగ్ ద రోప్. 2 నావా సంచలనం, 2 variations, both legs together and separate legs, right side, left side, center. 2 variations in Nava Sanchalam. Third ఏం చేశాము? మేరు వక్రాసనం. Right? So these are the 3 things we have done, 3 asanas. Next. ఇంకొకటి
రైట్. చర్నింగ్ ద మిల్క్, చెక్కి చాలనాసన అంటాం. చర్నింగ్ ద ఇది చేతులు ఇలా పెట్టాను, ముందు ఇలా మాక్సిమం స్ట్రెచ్, కాకపోతే ఇలా 2 సార్లు కావలిస్తే అనండి, ఏ పర్వాలేదు. తర్వాత చేతులు ఇలా ఇలా ఇప్పుడు ముందుకు లాగండి, ముందుకు లాగండి, ముందుకు లాగండి. రైట్. ఇప్పుడు టర్నింగ్ ద మిల్ అంటే ఇది ఇది. తర్వాత డోంట్ బెండ్ యువర్ ఎల్బోస్, ఈ ఎల్బోస్ బెండ్ చేయొద్దు. ఇది ఇలా. మరి అటు ఎలా వెళ్తాం? ఇలా వచ్చాం కదా, ఇగో ఇంతవరకు వచ్చాం, అప్పుడు ఇలా తిప్పుతున్నాం, ఎల్బో బెండ్ అవ్వట్లేదు, ఇలా తిప్పుతున్నాం, ఇలా. రైట్. ఒక సర్కిల్లో ఇన్హేల్ ఎక్సేల్ అయిపోవాలి. ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ exhale 2, inhale exhale 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు రివర్స్ లో 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Release. Relax. Relax అన్నప్పుడు just lean backward. చేతులు ఇలా పెట్టి కొద్దిగా తల వెనక్కి. Observe the body changes. Observe your mind. Observe your thoughts as well. ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి? రైట్. ఇప్పుడు చేసింది చెక్కి చాలు. దీంట్లో ఇంకొక వేరియేషన్, సెపరేట్ ద లెగ్స్, మాక్సిమం ఎంత వస్తే అంత. రైట్. ఇప్పుడు చేసింది చెక్కి చాలనాసన. ఇన్హేల్, రైజ్ యువర్ హ్యాండ్స్, స్ట్రెచ్ maximum, chest open up, bend forward, center లో. Now ఇప్పుడు ఈ కాలు తగలాలి, ఈ కాలు ఇలా రావు, మళ్ళీ ఈ కాలు కొట్టిన వేడి, ఇక మళ్ళీ సెంటర్ ఇలా. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Relax. కాఫ్ మజిల్స్ అన్నారు. ఇగో ఇప్పుడు ఇవి చేస్తే కాఫ్ మజిల్స్ కాదు, మొత్తం బాడీ విల్ కమ్ ఇన్ టు కండిషన్. బాడీ బికమ్ సపుల్, స్మూత్, ఫ్లెక్సిబుల్. రైట్. సో ఈ రోజు మనం అన్ని కాదు, ఓన్లీ ఎ ఫ్యూ, దట్ ఈస్ పవన్ ముక్తాసన్ సిరీస్ పార్ట్ 3 లో ఫస్ట్ Rajyakarshanasan or pulling the rope. Second one, Navasanchalan with 2 variations. Navasanchalan తర్వాత ఏం చేస్తాం? మేరు వక్రాసన్ 3, 4వది చెక్కి చాలు. ఈ 4 అయ్యాయి. Keep it in mind, this is not for back pain, sciatica, slip disc. వాళ్ళు చేయొద్దు. రైట్. నెక్స్ట్ ఫిక్స్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్
మనకు ఒక క్వశ్చన్ రావాలి, ఇన్ని ఆసనాలు అవసరమా, చెయ్యాలా, చెయ్యకూడదు, అసలు ఈ ఆసనాలన్నీ ఎందుకు చేయాలి, అది తెలియాలి. ఒక్క నిమిషం మాట్లాడుకొని. రైట్. స్థిరం, సుఖం, ఆసనం. స్థిరం మీన్స్ స్టెబిలిటీ, సుఖం మీన్స్ కంఫర్టబుల్, ఆసన అంటే పోస్చర్. స్థిరం, సుఖం, ఆసనం. స్టేబుల్ అండ్ కంఫర్టబుల్ పొజిషన్. స్టేబుల్ and comfortable position is called asana. Suppose if you are sitting in this position for 20 minutes or 30 minutes without any physical discomfort. Physical discomfort అంటే ఇలా కూర్చుంటే కాళ్ళ నొప్పులు, లేక ఈ కీళ్ళ నొప్పులు, లేక నంబ్నెస్ అంటే తిమ్ముర్లు ఎక్కడము, ఈ ఇబ్బంది లేకుండా మనం కూర్చోగలుగుతున్నాము. హౌ మచ్ టైం? 20 to 30. ఇలా కూర్చున్నప్పుడు నడుము నొప్పి ఏం రావట్లేదు, బాగానే ఉంది. ఇక్కడ కానీ అక్కడ కానీ ఎక్కడ ఏ బాధ లేదు, ఇలా కూర్చున్నాం. హౌ మచ్ టైమ్ ఇట్ ఈస్? 20 to 30 minutes. Then you need not do any asana at all. Need not do any asana. That is the posture for you. కుర్చీలో కూర్చుంటున్నాను 20 to 30 minutes without any discomfort. తర్వాత కూడా డిస్కంఫర్ట్ ఉండదు. కూర్చున్నప్పుడు బాగుంది కానీ తర్వాత లేచిన తర్వాత ఇబ్బంది అయింది. నథింగ్ డూయింగ్ లైక్ దట్. అలా ఉంటే దట్స్ ఫైన్ ఫర్ యూ. డోంట్ గో ఫర్ ఎనీ ఆసనా ఎట్ ఆల్. నో ఫిజికల్ ఎక్సర్సైజ్ రిక్వైర్డ్. ఇఫ్ యూ కెన్ సిట్ లైక్ దట్ వితౌట్ ఎనీ డిస్కంఫర్ట్ ఈవెన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ 20 minutes or 30 minutes. దట్ ఈజ్ ఆసన. మనం అలా ఉండలేం కాబట్టి చిన్నవి చేసుకుంటాం. అలా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఈ బాడీని పెంచడం కోసం కాదు ఆసనాలు చేసేది. అవర్ మోటివ్ ఆఫ్ డూయింగ్ ద ఆసనాస్ ఈస్ టు కీప్ ద బాడీ ఫిట్ టు సిట్ ఫర్ 30 minutes without any discomfort. During the sitting or after the sitting there should not be any discomfort in our posture, and posture should be the right one. అలా ఉండడానికి చేసేదే ఈ ఆసనాలు. అంతకు మించి there is no benefit out of this asana. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సెకండ్ పాయింట్, ఈ ఎక్సర్సైజ్ చేస్తే ఏం వస్తుంది, ఏమి రాదు, ఏమి తగ్గుతుంది, ఏం పెరుగుతుంది. If you just come out of that idea, our idea is going for meditation. If you go for meditation, definitely all the things will come down. All the body pains, all the diseases, whatever you call. అందుకని if attempt that one, it will become easy. ఇది ఎలా ఉంటుందంటే 10 రూపాయల ఐస్ క్రీమ్ అనుకుంటే పిల్లాడికి 100 రూపాయలు ఇచ్చాం, 10 రూపాయలు చెల్లలేదని. వాడు 100 రూపాయల వాల్యూ వాడికి తెలియట్లేదు, 10 రూపాయల కోసమే ఏడుస్తున్నాడు. నాకు 10 రూపాయలే కావాలి, ఐస్ క్రీమ్ కావాలి. ఇది 100 రూపాయల, దీనికి 10 వస్తాయన్నా వాడు వినట్లేదు, వాడు వినడు. ఎందుకంటే his mind is conditioned in such a way that he can understand only 10 rupees, not the value of 100 at all. అప్పుడు ఏం చేయాలి మనం? వాడికి 10 రూపీస్ ఇవ్వాలి. అప్పుడు he will satisfy. So that's what yoga is. Yoga is not for these physical discomforts. 100 రూపాయలు ఇస్తాం మనం అంటుంటే, లేదు మాకు 10 రూపాయలు ఇచ్చి ఆపేయండి అన్నట్టుగా ఉంటుంది అనమాట. ఇది చెప్తే చాలు, ఇది ఒక్కటి వస్తే చాలు, నాకు బ్యాక్ పెయిన్ ఉంది, అది పోతే చాలు. దిస్ ఈస్ ఎన్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. ఐ టెల్ యూ వన్స్ అగైన్, physical health does not depend only on your either pain or relief of that. Your muscle strength, your cardiovascular system, respiratory system, all the systems should function in a proper order. Then you will have the physical health. It is not only the physical appearance, outward appearance. It is not outward appearance, okay? It includes all the functions in the body should be in a proper way. అది జరగాలి. అది జరగాలంటే ఇది చేస్తున్నాం. ఇది చేయడం వల్ల నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి కోసం చేస్తున్నాం. దిస్ ఇస్ నాట్ అవర్ అల్టిమేట్ గోల్. ఓకే, సరే, మళ్ళీ టైం అయిపోతుంది. ప్రేయర్ చేసి మిగతా చూద్దాం. రైట్.
गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम। Thank you very much. Right. The purpose of this yoga is, especially the students who are present should become all-rounders, all-round development of personality. వాళ్ళకి పెళ్లిళ్ళు అయిన తర్వాత కూడా their family should feel happy and they must know how to relate with friends and relatives, how to behave with them in the society as well. That is the idea. Only physical health కావాల్సిన డాక్టర్ లేరా, మెంటల్ హెల్త్ కావాల్సిన సైకియాట్రిస్టులు ఉన్నారు కదా. అట్లా దిస్ an all-round development. Okay, right. So as we said, నెక్స్ట్ దాంట్లో మిగిలిపోయిన రెండు ఉన్నాయి. సరే, స్టాండింగ్ ఆసనాస్ అనుకున్నాం, స్టాండింగ్ ఇచ్చేద్దాం. స్టాండింగ్ ఆసనాస్. ఓకే, ఒకటి ఇది చేయండి, ఇది బాగుంటుంది, ఇది చేసి దానికి వెళ్దాం. ఇలా కూర్చున్నాక ఇలా కాలు ఇలా పెట్టి కూర్చోండి, ఇలా కూర్చోండి, కాలు ఇలా పెట్టాం, ఈ కాలు ఇలా పెట్టాం, ఏదో లెఫ్ట్ ఆర్ రైట్ నో ప్రాబ్లం. కాలు ఇలా పెట్టాం, ఈ కాలు మీద కూర్చోవాలి. అంటే ఇప్పుడు లేచి ఇట్లా ఈ కాలు మీద కూర్చున్నాం. రైట్. సో హీల్ ఎక్కడికి వచ్చింది? ఇది ఇన్ బిట్వీన్ జెనిటల్ ఆర్గాన్ అండ్ ఎక్స్క్రిటరీ ఆర్గాన్, అక్కడ కూర్చున్నాం. సో ఈ హీల్ అనేది ఇన్ బిట్వీన్ జెనిటల్ ఆర్గాన్ అండ్ ఎక్స్క్రిటరీ ఆర్గాన్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ పెరీనియం. అంటే హీల్ ఈస్ టచింగ్ ద పెరీనియం. రైట్. ఇక్కడ ముందుకు ఇలా చేద్దాం. ఇప్పుడు ఈ కాలు ఇలా అన్నప్పుడు కొద్దిగా అటు ఇటు కదిలింది అనుకోండి, డోంట్ వరీ, కదిలితే కదలనే, మనం స్టార్టింగ్ లో ఉన్నాం, రావాలని లేదు, ఎంత వస్తే అంతే చేస్తాం. లేదు ఇది ఇక్కడికి రాలేదు, ఇక్కడికి జరిగింది, పోనీ ఓకే నో ప్రాబ్లం, ఉండని, ఏమైపోయింది, ఏం కాదు, రేపు ఇక్కడికి వస్తుంది, ఎల్లుండి ఇక్కడికి వస్తుంది, అంతే. రైట్. నెక్స్ట్ ఇదే ఈ కాళ్ళు తీసుకెళ్ళి ఇలాగ గోముఖాసన అంటారు. ఇలాగ మోకాళ్ళ నొప్పులు ఉంటే చేయకండి, మోకాళ్ళ నొప్పులు ఉంటే చేయకండి. రైట్. ఇది అంటే ఈ మోకాల పైన మోకాలు, చేతులు ఇప్పుడు ఏం చేయాలి? చేతులు ఇలా పెట్టి కూర్చో, రిలాక్స్, రిలాక్స్, very happy, very comfortable. See, observe your mind, observe your thoughts. తర్వాత అడుగుతానే 6:45 అడుగుతానే. While doing these things, మీ బాడీ, మైండ్, ఫీలింగ్స్, ఎమోషన్స్, థాట్స్ ఎలా ఉన్నాయి? రైట్. ఇప్పుడు ఏ కాలు పైన ఉంది? రైట్ లెగ్ పైన ఉంది. రైట్. చేతుల పైన లేదు. ఇప్పుడు ఒక చెయ్యి లెఫ్ట్ హ్యాండ్ ఇలా తిప్పి కింది నుండి వచ్చింది, కింది నుండి ఇలా పైనకి పెట్టాను. లెఫ్ట్ హ్యాండ్ పైన వచ్చి కిందికి పెట్టి, అది ఎలా చూద్దాం. ఇలా పెట్టి ఏ కాలు పైన ఉందో ఆ చెయ్యి పైనుంచి తెచ్చాము. ఇలా రైట్. ఎలా ఉంటుంది ఇది? ముందేమో ఇలా కూర్చుంటా ఉంది, చెయ్యి ఏమో ఇలా రావాలి. కింద కాలు లెఫ్ట్ ఉంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ కింద నుండి వచ్చింది, ఇప్పుడు రైట్ హ్యాండ్ పై నుంచి వచ్చింది, రైట్ లెగ్ పైన ఉంది కాబట్టి రైట్ హ్యాండ్ పై నుంచి వచ్చింది. చెవి పక్కన ముందు స్ట్రెచ్, మాక్సిమం స్ట్రెచ్. ఇప్పుడు ఇలా చేసి రెండు అరచేతులు ఇలా పెట్టి, ఇలా కొద్దిసేపు 1 2 3 4 5
6, 7, 8, 9, 10. Release. పైన చేయి తీయండి, కింద చేయి తీయండి. లేదు, ఇది కష్టంగా ఉంది. ఇలా పెట్టు. ట్రై ఫర్ ఇట్. ఇక్కడికే వస్తుంది రాని. ఇప్పుడు ఇంతవరకు ఇలానే వచ్చింది. ఓకే, ఇలా చేయండి, నష్టమేం లేదు. ఇలా వస్తే ఇలా చేయండి. రెండు వచ్చాయి, ఇలా పెట్టండి. ఇక్కడ ఉంచవచ్చు, ఇక్కడ ఉంచవచ్చు, ఇక్కడ ఉంచవచ్చు, పైనకి వెళ్ళవచ్చు. ఎక్కడికి వస్తే అక్కడికి తీసుకురండి. ఇప్పుడు చెప్పండి, మీకు ఏ షోల్డర్ పెయిన్ వస్తుంది? షోల్డర్ పెయిన్, ఆర్మ్స్ పెయిన్, నథింగ్, నో పెయిన్ విల్ కమ్. రైట్. రిలీజ్. ఎలా ఒక పక్కన చేసి ఆపొద్దు, కాబట్టి చేంజ్ ద లైన్. గో మూవ్ క్రాస్. ఏం తోస్తే అంతే లైక్. డోంట్ గో ఫర్ పర్ఫెక్షన్. ఇప్పుడు కుడి కాలు కింద ఉంది, కుడి చేయి కింద నుంచి చేతులు వేసి కుడి చేయి కింద నుంచి, ఎడమ కాలు పైన ఉంది, ఎడమ చేయి. రెండు అర చేతులు కలిపే ప్రయత్నం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలీజ్. రిలాక్స్. దీంట్లో కూడా చేతులు ఇలా తీసుకొచ్చి స్ట్రెచ్ మ్యాచ్ లో ఇలా ప్రయత్నం లేదు, ఇలా పెడతాం. ఓకే, ఇంతనే వచ్చింది, రైట్, కిందనే వచ్చింది, ఓకే, మధ్యలోకి వచ్చింది, ఇలా చేసే ప్రయత్నం మాత్రం. రిలీజ్. ఇది గోము కాస్. రైట్. నెక్స్ట్ నిలబడి చేసేది అన్నాం, నిలబడి చేసేది చేద్దాం. Stand up. Right. Right. నిలబడి చేసే ముందు చేతులు కొద్దిగా పైన ఇలా మామూలుగా ఇంకా తెలుసు మనకి, ఇన్హలేషన్ ఎక్సలేషన్ మనకు తెలుసు. పైనకి వెళ్తున్నప్పుడు ఇన్హేల్ ఎక్స్హేల్, ఇన్హేల్ ఎక్స్హేల్, ఇన్హేల్ ఎక్స్హేల్, రిలాక్స్. అలానే సైడ్ కూడా చేద్దాం. ఇన్హేల్ ఎక్స్, ఇన్హేల్ ఎక్స్, ఇన్హేల్ ఎక్స్, ఇన్హేల్ ఎక్స్హేల్. చెస్ట్ అప్, చెస్ట్ ఎక్స్పాండ్ ద చెస్ట్. ఇన్హేల్ చేసాం, ఓపెన్ అప్, చెస్ట్ ఓపెన్ అప్. 3 నెంబర్లు వచ్చాయి. ఒకటేమో పైన కన్నా, ఇంకొకటి 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. నిలబడి చేసాం కానీ కాళ్ళకి ఏం చేయలేదు. రైట్. ఇప్పుడు కాళ్ళని టోస్ పైన, స్టాండ్ అండ్ యువర్ టోస్. ఇది టోస్ పైన నిలబడ, టోస్ పైన నిలబడ. ఇప్పుడు మనము ఇంతకుముందు చేతులు ఏవైతే చేసామో టోస్ తో కలిపి చేసే ప్రయత్నం చేయాలి. అది రాదు. పిల్లలు ఉన్నారు కదా, స్టూడెంట్స్, వాళ్ళు నేర్చుకుంటారు. తెలిసిందా? ఆ కాఫ్ మజిల్స్, కాఫ్ మీద అన్నాం, తర్వాత మనం కనబడలేదు. అది మనకుండే ఇంట్రెస్ట్.
మన రోగం ఎందుకు మనకు బాగా చేసుకోవాలని లేదు. రైట్. ఇప్పుడు ఇలా చేస్తూ చేతుల పైనకి లేపుతున్నాం. ఇలా చేస్తూ చేతుల పైన ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. 2. Inhale, exhale. Inhale, exhale. 4. Inhale, stop there. Normal breathe. అలా ఉండండి. 4 వేల పైన maximum. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Release, relax. Relax. అంటే ముందు చేతులతోనే చేశాం, తర్వాత ఓన్లీ కాళ్ళే చేశాం, ఇప్పుడు 2 కలిపి చేశాం. సో తెలియడం కోసం ఒకసారి అది, ఒకసారి ఇది, ఒకసారి ఇది చేశాం, కానీ వచ్చిన తర్వాత 2 కలిపి ఒకసారి చేస్తాం. ఇంతకుముందు చేతులు ఇలా ఉన్నవి, సైడ్కి ఇలా అన్నాం, ఇన్హేల్ చేస్తూ మాక్సిమం ఓపెన్ అప్, చెస్ట్ ఓపెన్ అప్ ఇలా చేసాము. ఇప్పుడు కాళ్ళతో కలిపి చేస్తాం. కాళ్ళతో కలిపి ఎలా చేస్తాము? ఇది ఇలా ఉన్నాం. ఇన్హేల్, టోస్ పైన, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, షోల్డర్ లెవెల్ హైట్, చేతులు షోల్డర్ లెవెల్ హైట్ వెళ్ళాలి. ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఓపెన్ అప్, చెస్ట్ ఓపెన్ అప్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, రిలాక్స్. రేపటి నుంచి 2 కలిపే చేస్తాం. నెక్స్ట్ ఇంత తర్వాత చేసాం మనం. ఇలా ఉన్న చేతులు తీసుకెళ్ళి ఇలా వంగాం, ఇలా చేసాం. ఇది కాళ్ళతో కలిపి చేయడం కష్టం, పడిపోతాం. అందుకని చేయగలను, నాకు పర్వాలేదు అనుకుంటే చేయండి, లేకపోతే స్టాప్ ఇట్. రైట్. సో దట్ ఇస్ ద 3 ఎక్సర్సైజ్లు అయిపోయాయి దీంట్లో. దేంట్లో? నిలబడి. ఇంకోటి చూద్దాం. నెక్స్ట్ చేతులు ఇలా క్లోజ్, లేదు మనం. రైట్. ఇది కూడా ఇన్హేల్, చేతులు పైనకి వచ్చినప్పుడు ఇలా పెట్టాలి, మళ్ళీ పైనకి వచ్చినప్పుడు ఇలా, తల పైన ఇలా. రైట్. ఇగో ఇలా పెడతాం, ఇలా క్రాస్, ఇలా క్రాస్. రైట్. మళ్ళీ వచ్చినప్పుడు కింద క్రాస్, ఇక్కడ క్రాస్, ఇలా. 1, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, exhale, inhale, 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 కొద్దిసేపు ఉండండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Exhale. Here. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. చూడండి, ఇప్పుడు ఈ కొంత నెక్, షోల్డరు, ఇది అప్పర్ ఆర్మ్, లోవర్ ఆర్మ్, ఇవన్నిటి పైన ప్రెషర్ పడిందా లేదా చూసుకోండి. మనం గమనించలేదు అనుకోండి, మళ్ళీ ఒకసారి చేయండి, తెలుస్తుంది. ఇలా అన్నప్పుడు ఎక్కడెక్కడ ప్రెషర్ పడింది. ఇగో ఇక్కడ shoulder blades, 2 parts of some parts of neck, ఇది ఇవన్నీ మీద ప్రెషర్ పడుతుంది. రైట్. ఇది ఒక్కటి చేసి టైం ఉంది. సో నెక్స్ట్ ఇంకొకటి, స్పాండిలైటిస్ అన్నారు కదా, స్పాండిలైటిస్ కి చాలా ఉపయోగపడతాయి ఇప్పుడు చేసేవన్నీ కూడా. ఇప్పుడు మనం నిలబడి చేసినవి స్పాండిలైటిస్ కి, తర్వాత రైటర్స్ క్రాంప్ అంటారు, తర్వాత ఈ ఏదో ఎల్బో అంటారు, టెన్నిస్ ఎల్బో సంథింగ్ ఏదో అంటారు, అలా ఇక్కడ పట్టేస్తుంది, అవన్నీ పోతాయి. షోల్డర్ పెయిన్, ఎస్.
నా ఇప్పుడు నిలబడ్డాను ఇక్కడ, లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, రైట్. కరెక్ట్ గా నిలబడాలి, మధ్యలో సెంటర్ లో చెస్ట్ ఓపెన్ అప్, రైట్. Right, left leg forward. Now, inhale and raise your hands, both the hands. Painek, maximum, stretch maximum. Right? ఇప్పుడు రెండు చేతులు ఇలా తెచ్చి, రెండు చేతులు ఇలా 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 ఎంతవరకు తేవాలి? ఈ ఐబ్రోస్ ఉన్నాయి కదా, ఈ ఐబ్రో లెవెల్ వరకు తీసుకోండి. ఐబ్రోస్ ఇక్కడికి వచ్చాయి, కొద్దిగా పైనకి, ఐబ్రో లెవెల్ కన్నా కొద్దిగా పైన, అంటే 4 అనుకుందాం, 4 వరకు అనుకుందాం, 4 లెవెల్ చెయ్యి, 4 లెవెల్ కి లేవాలి, నాట్ షోల్డర్ లెవెల్. ఇప్పుడేమో షోల్డర్ లెవెల్ హైట్ లేండి, షోల్డర్ లెవెల్ హైట్, నాట్ షోల్డర్ లెవెల్, ఇట్ ఈస్ అప్ టు 4 లెవెల్, రైట్. సో చెయ్యి ఇలా పెట్టాలి, ఇలా, ఈ చెయ్యి కూడా అలానే పెట్టాలి, రెండు చేతులు ఇలానే పెట్టాలి. గమనించండి, ఏ చెయ్యి అయితే ఏ కాలైతే ముందుకుందో ఆ చెయ్యి కొద్దిగా ముందుకెళ్ళింది, ఏ కాలైతే వెనుకున్నదో ఆ చెయ్యి కొద్దిగా వెనుక్కుంటుంది. ఎందుకంటే ఈ షోల్డర్ అనేది డిస్టెన్స్ ఉంది కదా, ఈ డిస్టెన్స్ ఎంత ఉందో అది కొద్దిగా వెనక్కి ఇలా ఉంది, రైట్. నా దీన్ని బాణం కొట్టినట్టుగా బో అండ్ యారో ఉంటుంది కదా, అలా దీన్ని బలంగా, దాన్ని ఆ నాడిని ఎలా అయితే బలంగా లాగుతామో ఇలా పట్టుకొని విత్ ఫోర్స్ బలంగా ఇలా బలంగా లాగాలి, బలంగా ఈ చెవి దగ్గరికి రావాలి, ఈ థంబ్ ఈ చెవి దగ్గరికి రావాలి, రైట్. ఇదేమో ఈ ముందున్న చెయ్యేమో ఆల్మోస్ట్ ఇక్కడ 4 లెవెల్కి ఉంది, ఇదేమో ఇక్కడికి వస్తుంది. స్ట్రెచ్ దిస్ మజిల్స్, చెస్ట్ మజిల్స్ అండ్ అప్పర్ ఆర్మ్, షోల్డర్, ఎవ్రీథింగ్ maximum ఇలా check it, your upper arm, shoulder and some parts of the back are stretching maximum. ఇలా వచ్చాం, చూడడం మనము కొద్దిగా పైన, ఇలా కాకుండా తల కొద్దిగా పైన ఇలా, రైట్. దిస్ ఇస్ ద పొజిషన్. కొద్దిసేపు 1 2 3 4 5 6 7 8 9 10. రిలీజ్, రిలాక్స్. అంటే ఏ కాలు ముందో ఆ చేయి ముందుకు పెడుతున్నాం, ఇక్కడ కొద్దిగా మన ఆ 4 లెవెల్లో చేయి తీసుకెళ్తున్నాం, నాట్ షోల్డర్ లెవెల్. ఈ చెయ్యేమో చెవి దగ్గరికి బలంగా, బాణం కొట్టినట్టుగా బలంగా లాగుతున్నాం, బలంగా, ఇలా మామూలుగా ఇలా కాదు, కాదు, ఇది కూడా ముందుకు వెనక్కి జరుగుతుంది. కానీ ఇప్పుడు తేడా ఏంటి, ఇక్కడ బలంగా లాగుతున్నాం, ఈ చెయ్యి ముందుకెళ్తుంది, ఇదేమో వెనక్కి వస్తుంది, రైట్. నౌ రిలాక్స్. ఇప్పుడు ఆపోజిట్, రైట్ లెగ్ ఫార్వర్డ్, నౌ ఇన్హేల్ అండ్ రైజ్ యువర్ హ్యాండ్స్, స్ట్రెచ్ మాక్సిమం, రెండు చేతులు ముందుకి ఇలా పెట్టండి, తర్వాత ఓన్లీ, అవునా. ఇది ఇక్కడ కొద్దిగా పైన, ఈ చెయ్యి ఇలా పెట్టాలి, చెయ్యి హోల్డ్ ద ఫింగర్స్, ఈ చెయ్యి ఇలా పెట్టి దాన్ని పట్టుకోవాలి కదా, ఆ తీగని పట్టుకోవాలి కదా, ఇలా పట్టుకున్నాం, అవునా. హోల్డ్ దట్ విత్ మాక్సిమం, స్ట్రెచ్ ఇట్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలీజ్, రిలాక్స్. అకర్ణ ధనురాసన్ అంటారు, వెరీ గుడ్ పోస్చర్ ఫర్ స్పాండిలైటిస్. ఇది ఒకటే కాదు, ఇప్పుడు చేసినవి, నిలబడి చేసినవి ఇవన్నీ కూడా స్పాండిలైటిస్, రైటర్స్ క్రాంప్, టెన్నిస్ ఎల్బో, ఇవన్నిటికంటారా. ఇక్కడ నుంచి ఇదంతా లాగడాలు, ఇక్కడ నుంచి లెఫ్ట్ ఆర్ రైట్, ఓకే, లాగడాలు, ఈ నెక్ నుండి ఈ షోల్డర్స్ వరకు ఉండేదన్నీ పోతాయి, రైట్. ఇప్పుడు వన్స్ అగైన్ మళ్ళీ ఒకసారి లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, మనకు విషయం తెలిసింది కదా. అగైన్ ఇన్హేల్,
Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. 7, 8, 9, 10. Release, relax. Left leg, change the leg. Right here. Here. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Release, relax. So this is Akarna Dhanurasana. Very good. ఇప్పుడు చేసేవన్నీ కూడా వెరీ గుడ్ ఫర్ నెక్, షోల్డర్, ఆర్మ్స్. రైట్? మరి ఇలా చేస్తే తగ్గుతుందని తగ్గిందా? 3 నిమిషాలు. కీప్ ఇట్ ఇన్ మైండ్. ఫర్ ఎనీ ఫిజికల్ బెనిఫిట్ యూ మస్ట్ బి ఇన్ ద ఆసన ఫర్ 3 minutes. 3 minutes. మనం ఉండలేం కదా. అందుకనే ముందు ఇలా ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇలా ముందుకి వెనక్కి ప్రాక్టీస్ చేసి 10 సార్లు చేసి ప్రాక్టీస్ చేసి దెన్ ఒక 30 seconds ఉండే ప్రయత్నం. టైం పెంచుకుంటూ వెళ్తాం. రైట్, ఇంకొకటి చేసి ఆపుతాం. ఇప్పుడు నెక్స్ట్ చేతులు ఇలా పెట్టేసి తలపైన, చేతులు తలపైన పెట్టాం. చేతులు పైనకి స్ట్రెచ్, పైనకి స్ట్రెచ్. రైట్, కాలు ఏమనలేదు మనం, చేతులు ఒకటి పైనకి స్ట్రెచ్ చేస్తాం. అవునా? అలా కాకుండా కాళ్ళు కూడా లేస్తాం, టోస్ పైన లేస్తాం. టోస్ పైన లేస్తే ఇలా స్ట్రెచ్. మ్యాక్సిమం డౌన్. ఇన్హేల్, exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Relax. ఇంకొకటి చేద్దాం. Separate the legs. Relax. Observe your body, mind, thoughts. Now, inhale. ఇలా పైన ఎక్సేల్ చేస్తూ లెఫ్ట్ సైడ్ ఎక్సేల్. మాక్సిమం స్ట్రెచ్. ఇన్హేల్, మళ్ళీ ఎక్సేల్. Inhale, exhale. Inhale, exhale. Well, inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale, relax. The last one. Stretch your hands. The right hand, left shoulder will kelali. Right hand, left shoulder. ఇక్కడ ఫేస్ చేస్తున్నాం మనం, ఇక్కడ ఫేస్ చేస్తున్నాం. దీన్ని ఇక్కడ ట్విస్ట్ చేయాలి. రైట్, చూడండి ఒకసారి. చేతులు ఇలా ఉన్నాయి. రైట్ హ్యాండ్ లెఫ్ట్ షోల్డర్. లెఫ్ట్ హ్యాండ్ ని ఇలా తిప్పుతున్నాం. తిప్పుతున్నప్పుడు ఈ స్టమక్ ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు ఇక్కడ ఫేస్ అయింది. ఎగ్జాక్ట్లీ లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది. ఎగ్జాక్ట్లీ లెఫ్ట్ సైడ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. చెయ్యి ఏం చేయాలి? చెయ్యి ఇలా స్ట్రైట్ గా నిలబెట్టండి. ఎక్కడ పెడతాం? లేకపోతే ఇలా తిప్పుతాం. Again, inhale, come to normal. Exhale, ఈ చెయ్యి ఇక్కడ, ఈ చెయ్యి ఇక్కడ. Well, inhale,
exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Every moment. అది జరగాలి. రైట్? ఇది ఒక లాస్ట్ లో చేద్దానికి బాగుంటుంది అంతే. చేతులు ఇలా పెట్టేసి రైట్, కుర్చీలో సగం కూర్చున్నట్టు, సగం కూర్చుంటే ఇలా కూర్చుంటాం, ఇలా కూర్చుంటాం. ఈ చేతులు ఇలా స్ట్రెచ్, చేతులు ఇలా స్ట్రెచ్, కాలు రెండు దగ్గర పెట్టు, కాలు రెండు దగ్గర, ఇలా కొద్దిస్తే 1 2 మోకాలు నొప్పి చేయకండి, 3 4 5 6 7 8 9 10. Release. So that's about standing asanas, a few. మొత్తం కాదు, కొంతవరకు. So please remember, neck, shoulder, armpits, ఈ మూడింటికి బెస్ట్ ఎక్సర్సైజ్. అండ్ ఇక స్పాండిలైటిస్ యాజ్ వెల్, సర్వైకల్ స్పాండిలైటిస్. విజయవాడ వాణి అనుకుంటాను, వాణియా రాణిను వాణియో స్పాండిలైటిస్ ఉండేదనుకో, ఆమె ఉంటే చెప్తారు, ఆమె చెప్తుంది, నేను చెప్పక్కర్లేదు. అండ్ డాక్టర్ ప్రభాకర్ ఫ్రమ్ హరినా పార్క్, చెయ్యి నొప్పి ఉండేది, రైట్ షోల్డర్ అనుకుంటా. ఉన్నావా ప్రభాకర్? సార్ గుడ్ మార్నింగ్ సార్. ఉన్నాను సార్. కొంచెం నువ్వే చెప్పు, నేను చెప్తే వీళ్ళు నమ్మరు, నమ్మట్లేదు సార్. నేనే నమ్మలేకపోతున్నాను సార్ యాక్చువల్ గా. అది తగ్గిందా తగ్గలేదు, ఎక్కువైందా అది చెప్పు మరి, లేకపోతే పూర్తిగా తగ్గిపోయింది సార్. ఏముండేది ఆ శైలజ తెలీదు, నువ్వు ఒకసారి చెప్పాలి, అప్పుడు రాలేదనే. యాక్చువల్ గా షోల్డర్ పోయిన వచ్చింది సార్ నాకు. దాదాపు ఒక 1.5 year 2 years దాకా మెడిసిన్ వాడాను. ఒక 20-25,000 ఎక్స్రేలని సిఆర్టీ వరకు మొత్తం తీశారు. తీసిన తర్వాత ఇక ఆపరేషన్ కి వెళ్ళాలి, అప్పుడే తగ్గుతుంది అన్నారు. సరే అని చెప్పి నేను అనుకున్నాను, వెళ్దాము సమ్మర్ లో వెళ్దాం అనుకున్నాను. ఆ లోపల మీరు దసరాకు అదృశ్య శాస్త్రం కలుసుకోవడం జరిగింది, యోగా స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత మీరు అన్నారు అప్పుడు 1 month లో తక్కువ అవుతుందని, కానీ నాకు 15 days లో తక్కువ అయిపోయింది సార్ మొత్తము. చాలా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ముందే కొద్దిగా ఎక్కువ రోజులు చెప్పేస్తే అడగరు. 10 రోజులు అన్నాం అనుకో, 9 రోజుల నుంచి మొదలెడతారు, నాకు ఏం కాలేదు సార్ ఇంకా. రాణి ఉన్నావమ్మా? రాణియా? విజయవాడ? రైట్, ఓకే. ఉన్నావా? రైట్, ఓకే. రైట్, విల్ గో ఫర్ ప్రాణాయామ. ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది, ఆల్ దీస్ ఆసనాస్, వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్ సో ఫార్ అండ్ వాట్ ఎవర్ యూ లెర్న్ ఇన్ ఫ్యూచర్, beneficial only to this physical body, not more than that. Keep it in mind. It is only for physical body and functioning of the different organs in a proper way. Physical system will be perfect. Right. Next, what about the mind? Mind elamari, how to bring it into our control. Our target is to be the master of the mind. It is not slave to the mind, to obey the instructions of the mind. We should instruct it what to do and what not to. So for that, ఇప్పుడు ఎవరింటికన్నా వెళ్తే ఏం చేస్తాం మనము, వాళ్ళకి ఇష్టమైనది తీసుకెళ్తే వాళ్ళు కూడా మనల్ని బాగా ట్రీట్ చేస్తాం. ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్తే ఎవరిని పట్టుకొని వెళ్తాం, మనకు తెలియదు కదా, వాడు పని ఎవరితో అవుతుందో వాడిని పట్టుకొని వెళ్తాం. ఇన్ ద సేమ్ వే, pranayama is the route to hold our mind, to control or to manage, to instruct. If we want to be like a master, we have to instruct the things to our mind to do certain things. For that, pranayama is the source by which we are able to tackle the mind in a proper way. That is the idea. For that purpose, we are doing pranayama. There is no other benefit out of that. Asana for physical body,
Pranayama for our mind, mental faculty. Okay, right. We'll see what it is. ఇన్ని నమూనాల ఆసనాలు అవసరమా కాదా డిస్కషన్ అక్కర్లేదు. కాకపోతే ఓన్లీ థింగ్ ఇస్ యు asana is స్థిరం సుఖం ఆసనం బస్, that's all. If you can sit like this without any pain, perfect. Right. Now we'll go for pranayama. దీంట్లో ఫస్ట్ స్టెప్ సరే కపాలభాతి చేసినాక మాట్లాడు. రైట్, విల్ గో ఫర్ కపాలభాతి. మనం ఇంతకుముందు 10-10 అన్నాం కదా, ఎక్కువ చేస్తున్నాము తక్కువ చేస్తున్నాము. దట్ ఈస్ ఓన్లీ ఫర్ అవర్ ఏంటి మనకి టు గెట్ ఎన్ ఐడియా 10 15 20. సో లైక్ దట్ వీఆర్ ఇంక్రీజింగ్ అప్ టు ఎట్లీస్ట్ యూ కెన్ గో ఫర్ 100. బట్ ఓన్లీ థింగ్ ఈస్ ఒకేసారి చేస్తే లేని ఇబ్బందులు అవుతాయి కాబట్టి నెమ్మదిగా ఇంక్రీజ్ చేస్తాం. Or we must be in a position to do for at least 30 seconds. It is difficult. At the beginning, it is very difficult to do this for 30 seconds. అందుకని జాగ్రత్తగా అటెంప్ట్ చేయాలి. రైట్, వన్ మోర్ రౌండ్. Relax. So that is Kapalbhati. Next. దాని తర్వాత కపాలభాతి ప్రాణాయామ, కపాలభాతి క్రియ. నెక్స్ట్ నాడీ శోధన లేక అనులోమ విలోమ. రైట్, నాడీ శోధన చేద్దాం. Inhale through left. 1, 2, 3, 4, 5, 6. Stop breathing. Apply Dvibandhas. 1, 2, 3, 4, 5, 6. Release Dvibandhas. Exhale through right. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Now inhale through right. 1, 2, 3, 4, 5, 6. Stop breathing. Apply Dvibandhas. 1, 2, 3, 4, 5, 6. Release Dvibandhas. Exhale through left nostril. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Relax. This is one round of Anuloma Viloma with bandhas. Right? With Dvibandhas. Rendu bandhalto kalipi chesam. Now practice for 3 rounds. 3 rounds mere practice cheyi. Mere number చెప్పుకోవాలి.
రైట్, కంప్లీట్ ద రౌండ్, రిలాక్స్. నెక్స్ట్, నిన్న మనము అగ్నిసార క్రియ తర్వాత ఉద్యాన బంధ్ అన్నాం. ఇంకొక విషయం గమనించాలి, నిన్న మనం ఇంతకు ముందు డీప్ బ్రీతింగ్, అబ్డామినల్, థొరాసిక్ అండ్ క్లావికులర్ చేసాం. మనం ఇప్పుడు చేయట్లేదు. ఇట్ డజంట్ మీన్ దట్ వి షుడ్ స్టాప్ ఇట్. మళ్ళీ అవే చేస్తే ఇంకా టైం సరిపోదని దానికి బదులుగా ఈ దాంట్లోకి మారామ్మా. ఇది చేస్తున్నప్పుడు కూడా అవన్నీ కలిపే చేయాలి. ఇది కలిపే చేయాలి. డీప్ బ్రీతింగ్ అంటేనే ఇది చేయాలి. అంతేగాని అది మర్చిపోయి ఇది చేస్తే అది అయిపోయి దాన్ని దీంట్లో ఇంక్లూడ్ చేయాలి. అంతేగాని దాన్ని సపరేట్ దీన్ని సపరేట్ కాదు. యూ షుడ్ యాడ్ దీస్ థింగ్స్ ఇన్ టు అవర్ దిస్ నాడీ శోధం. అంటే ఊపిరి తీసుకున్నప్పుడే అంటే దట్ షుడ్ బి యాడెడ్ టు దిస్. అంతేగాని ఇది ఒకసారి తర్వాత ఇది సపరేట్ గా కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రైట్, అది అక్కడ కాపేద్దాం. సో ఆల్ దట్ 3 types of breathing should be added to the nadi shodham. Right. Next, నిన్న చూసింది మనం అగ్నిసార క్రియ. Yes, I want the students should answer this. అగ్నిసార క్రియ ఊపిరి వదిలిన తర్వాత చేయాలా, తీసుకున్న తర్వాత చేయాలా? స్టూడెంట్స్ చెప్పాలి. ఉన్నారు కదా స్టూడెంట్స్? అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆన్సర్ ఇట్. ఉన్నారా లేరా మా స్టూడెంట్స్? స్వాతి, వీళ్ళందరూ ఆన్ చేసి కూర్చున్నారా, చేస్తున్నారా, మా ఇంట్లో పడుకున్నారా? చేస్తున్నాం సార్. ఎప్పుడు చేయాలి? ఇప్పుడు ఎవరమ్మా ఆన్సర్ చేసి పేరు చెప్పండి, లేకపోతే తెలియదు అందుకని. ఏం పేరు? ఏం చేయాలి ఇప్పుడు అగ్నిసార క్రియ అంటే? నిన్న వచ్చావా? రాజారావు సార్, అంటే వీళ్ళని క్వశ్చన్లు అడగకూడదు అనమాట. అది అర్థమైంది. ఏం చేశారో అడగకూడదు అది. Right. So this is the situation. Right. ఎగ్జైల్ చేసి బాగా డీప్ నాభిని బాగా నడుము కానిటప్పుడు రైట్, మనం చేసుకెళ్ళిపోదాం. ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళే. ఇష్టం ఉంటే చేస్తారు, లేదా మానేస్తారు. రైట్. సో విల్ గో ఫర్ ఉద్యాన బంధ్. ఇక నేను అడిగితే తప్ప చెప్పని. నిన్న అయిపోయింది కదా, డౌట్ ఉన్నాయంటే ఎవరు అడగట్లేదు. నిన్న అడగలేదు, ఇప్పుడు ఏం చేశారో చెప్పాలి. రైట్. నౌ వన్ మోర్ రౌండ్ విల్ సీ. ఇన్హేల్ త్రూ లెఫ్ట్. 1 2 3 4 5 6. Stop breathing. Apply Vibandhas. 1 2 3 4 5 6. Release Vibandhas. Exhale through right. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. Apply Tribandhas. That is Jalandhar Bandh, Udhyana Bandh, Moola Bandh. 1 2 3 4 5 6. Release Tribandhas. Inhale through right nostril. 1 2 3 4 5 6. Apply Tribandhas. 1 2 3 4 5 6. Release Tribandhas. Exhale through left nostril. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. Apply Tribandhas. 1 2 3 4 5 6. Release Tribandhas. Relax. So this is one round of Anuloma Viloma with
bandhas. Anuloma viloma with bandhas. After inhalation, vibandhas. After exhalation, tribandhas. Ila practice cheyanడి. Just do it for 2 rounds. 2 rounds. Practice it. Right. Complete the round. Relax. Right. We'll go to the next practice. Kaya Sthairiyam. Kaya Sthairiyam. Kaya means body. Shariramu. Kaya means Shariramu. Sthairiyam means stability. Stability. ఇక్కడ స్టెబిలిటీ అంటే ఏం చేయాలో చూద్దాం. కాయ స్థైర్యం, బాడీ స్టేబుల్, బాడీ స్టెబిలిటీ అంటే మనం ఎలా అయితే కూర్చున్నామో ఇంకా ఎటువంటి కదలికలు ఉండొద్దు. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఏ రాక్, ఏ మౌంటైన్ షుడ్ నాట్ మూవ్ till the practice is over. That is the idea of it. Right. Now we'll go for meditation. In that meditation, practice kaya sthairiyam, body stability. Don't move. That is principle. Kaal noppi cheyi noppi ayindi kadultanu. Do it. Do it. This is an exemption. Right? This is an exemption. But practice not to move your body till the practice is completed. We'll sit for 5 minutes from the beginning. మనకు కొత్త కాబట్టి ఒక 5 నిమిషాలతో మొదలెడతాం. Without physical movement, any physical movement. Right? So we are practicing Kaya Sthairya as well as meditation together. Right? So be with me for 5 minutes. We'll practice this. Kaya Sthairya. Just listen to the music. Close your eyes. And practice Kaya Sthairya. Listen to the music. Okay. It will be for 5 minutes. Clear? సంధ్య వినబడకపోతే చెప్పమ్మా. సంధ్య ఉన్నావా? సార్ ఉన్నాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం లేదు, వినబడకపోతే చెప్పు. ఏదైనా డిఫరెన్స్ వచ్చినా, కనబడకపోయినా, వినబడకపోయినా చెప్పాలి. ఓకే సార్. ఓకేనా? ఓకేనా సౌండ్? కొంచెం దగ్గరగా పెట్టేసండి, వినపడుతుంది. ఇప్పుడు ఓకే కాదు, ఇంతకు ముందులా పెట్టండి. ఇప్పుడు వినపడట్లా. ఇప్పుడు ఓకే. ఓకే. ఇప్పుడు ఓకేనా? పర్ఫెక్ట్. క్లోజ్ యువర్ ఐస్.
Have you touched that? Rub your palms. So we'll go for prayer. Close your eyes. Any questions? Close your eyes. Need not open your eyes. Unmute yourself. We can talk. Right. So there are a few more minutes left. So we do one thing. I want the students should answer this. కళ్ళు ఉన్నాయి, కళ్ళు ఉంటాయా మనుషులకు? స్టూడెంట్స్ ఉంటాయి. ఏం చేస్తాయి కళ్ళు? కళ్ళు ఏం చేస్తాయి? కళ్ళ పని ఏంటి? ఏం పని? చూడడం. వెరీ గుడ్. అదే కదా నేను చెప్పేది. అదే అడుగుతున్నాను, మరి ఇంకేం లేదు. కళ్ళు యొక్క పని చూడడం. వెరీ గుడ్. అందరూ వీడియోలన్నీ ఆపేసుకున్నారు, ఉన్నారా? రైట్. ఎంత చూస్తే సరిపోతుంది చెప్పండి. ఎంత చూస్తే? రోజుకో సినిమా రిలీజ్ అయింది, చూస్తున్నాను. ఇంకా బయట ప్రపంచం తిరగాలని ఉంది, చూడరావాలని ఉంది. టూరిజం చూసొచ్చాను. ఎనీ లిమిట్? దానికి లిమిట్ ఉంటుందా ఉండదా? ఎస్ నో చెప్పాలి. ఉంటుందా ఉండదా? చెప్పాలి మరి. ఎస్ నో ఏదో చెప్పాలి కదా. ఉండదు. వెరీ గుడ్. చెవులున్నాయి ఎందుకు? వినడానికి. ఎంతసేపు సెల్ ఫోన్ లో వినడము, ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడము, ఇంకా ఏదో చేయడము, వీళ్ళతో వాళ్ళతో మాట్లాడడం గంటల తరబడి. ఎనీ లిమిట్ ఫర్ దట్? నో సార్. వెరీ గుడ్. నో లిమిట్. ఇప్పుడు మనం చూసేది, తిరిగే ప్రదేశాలు, చూసే సినిమాలు, లేక ఎక్కడెక్కడైనా పిక్నిక్లు, పార్కులు తిరగాలని, అది చూడాలని, ఇది చూడాలని ఏవేవో ఉన్నాయి, ఏదేదో వినాలని ఉంది. దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ దిస్. అవునా కాదా? Yes, sir. Yes. Yes, sir. If you forget your target, if you forget your aim, if you are doing all these things, is it good or bad? చెప్పాలి. ఇది మంచిదేనా? మనకేమన్నా డైవర్షన్ వస్తాయా?
ఇప్పుడు మనం చదువుకుంటున్న పిల్లలము 24 గంటలు టీవీ కానీ లేదా ఎంతసేపు ఫ్రెండ్స్ తో మాట్లాడడం కానీ లేకపోతే టూరిజం తిరగాలని కానీ ఉంటే మన చదువు మీద ప్రభావితం ఉంటుందా ఉండదా? వీటిని ఎంత వరకు వాడుకోవాలి అనే జ్ఞానము ఎవరికి ఉండాలి? ఎవరికి వాళ్ళకే ఉండాలి. మనకే ఉండాలి. ఎస్, మనకనక నా సంగతి నేనే మాట్లాడతాను, పక్కల సంగతి నాకు అక్కర్లేదు, నాకే ఉండాలి. దేర్ ఇస్ నో లిమిట్. పిల్లలు మీరు పెద్దోళ్ళకు కూడా ఇలా ఉండాలో ఉండకూడదా? ఎవరికైనా ఒక లక్ష్యము ఉంటే ఒక గోల్ ఉంటే ఇవన్నిటిని వాడుకోవాలి తప్ప వీటి కోసమే టైం కేటాయిస్తే యువర్ గోల్ యూ కెనాట్ రీచ్ ఇట్. అంటే మన లక్ష్యం చేరాలి అంటే మనం చూసే దాంట్లో వినే దాంట్లో ఇంకేవేవో దాంట్లో పడిపోతే మనము అక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంటుందా ఉండదా? చెప్పాలి. ఉండదు. లేకపోతే నువ్వు లేట్ గానే వెళ్తావు, లేకపోతే వెళ్ళడం అన్నా మానిపోతావు, ఆగిపోతుంది. సో వీటినన్నిటిని మన అదుపులో పెట్టుకోవాలంటే ఎవరి అదుపులో ఉండాలి? మన అదుపులో ఉండాలి. రైట్. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, కళ్ళు గాని చెవులు గాని అలానే టంగ్ ఏం చేస్తుందమ్మా? టేస్ట్. టంగ్ ఈస్ ఫర్ టేస్ట్. ఓకే, any taste, whatever you eat, whatever that you want, is there any limit? No sir. No limit. ఆ హోటల్లో అది బాగుంది, ఈ హోటల్లో ఇది బాగుంది, ఇంట్లో ఇది బాగలేదు, అది బాగలేదు అంటామా అనమా మనం? అంటే are we not living like slaves to the tongue, slaves to the ears, slaves to the eyes? kada? Yes sir. Yes. If you want to live like a master, live like a servant, or live like a slave, a king. You want to live like a servant or you want to live like a king? కింగ్ లాగా ఉండాలి. కింగ్ లాగా ఉండాలంటే అవన్నీ ఏం చేయాలి? నేను చెప్పితే వినాలి. అవి నేను చెప్తే వినాలి. నేను చూస్తానంటే చూడాలి. కానీ అందరు చూస్తున్నారు, అది బాగుంది నేను చూస్తాను, ఇది చూస్తానని ఎవడో చెప్పాడని వింటే మనం ఏమర్థం? వాళ్ళకి బానిసలాగా ఉంటాము. కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇలా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి ఆపేద్దాం. మినుగుడు పురుగులు చూసారా అమ్మ? మినుగుడు పురుగులు వర్షం పడితే వస్తాయి చూడు దీపం దగ్గరికి. అవి ఏం చేస్తాయి వచ్చి? ఆ మంటలో పడిపోతాయా అలానే ఉంటాయా బతుకుతాయా? దాంట్లో చనిపోతాయా చనిపోవా? చనిపోతాయి. అది ఒక చనిపోయింది చూసి పక్కన ఆగిపోతుందా లేకపోతే అది కూడా వచ్చి పడి చనిపోతుందా? అన్ని వచ్చి చనిపోతాయి తప్ప అరే పక్కదిలా పోతే చనిపోయింది నేను ఆగిపోతాయా అవి? ఇప్పుడు మనం ఎలా ఉన్నామో ఒకసారి గమనించండి. అందరూ సినిమా రిలీజ్ అయింది, యూట్యూబ్ లో వచ్చింది, అమెజాన్ లో వచ్చింది, ఇప్పుడు అందరితో పాటు నేను చూడాలని ఉంది. అంటే వాటిలాగా నువ్వు పడిపోతున్నావా పడిపోలేదా ఎవరు చెక్ చేసుకోవాలి? ఇవి ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. సో ఇఫ్ యూ వాంట్ టు రీచ్ యువర్ టార్గెట్, రీచ్ యువర్ గోల్, డోంట్ ఫర్గెట్ యువర్ టార్గెట్ అండ్ గోల్. మధ్యలో ఇవన్నీ వస్తాయి. వచ్చిన వాటిని ఏం చేయాలి? ఓవర్కమ్ చేయాలి. దీస్ థింగ్స్ కెన్ బి డన్ ఎట్ ఎనీ టైమ్, లెట్ us లీవ్ ఇట్, విల్ సీ ఆఫ్టర్వర్డ్స్ అని నీ గోల్ వెళ్ళిన తర్వాత నువ్వు ఇవి చేసుకున్నా నష్టం లేదు కదా, అప్పుడు ఎవరు వద్దాం లేదు కదా. సో వెయిట్ ఫర్ సమ్ టైమ్, whatever the target you fix it, work for it. Don't go with the sense organs. ఇప్పుడు దీన్నే ఇట్లా చెప్తే అర్థమైంది కదా మనకి. దీన్ని ప్రత్యాహార అంటారు. ప్రత్యాహార అంటే మనకు తెలియదు. ఇది ప్రత్యాహార అంటే మనకు తెలియదు. కాకపోతే ఏంటి మనకు తెలిసింది? కంట్రోల్ యువర్ సెన్స్ ఆర్గాన్స్, మేనేజ్ యువర్ సెన్స్ ఆర్గాన్స్, మేనేజ్ ఇట్. ఇట్ ఈస్ నాట్ controlling exactly, we should manage it. సో మంచి సినిమా రిలీజ్ అయింది, 2 రోజులు ఎగ్జామ్ ఉంది, ఏం చేయాలి? 2 రోజులు ఎగ్జామ్ అయిన తర్వాత సినిమా చూస్తాను, నథింగ్ టు వరీ, సినిమా ఎక్కడికి వెళ్ళదు అనుకోవడం ఒక పద్ధతి. లేదా చూసే ముందు సినిమా అయిపోయి ఎగ్జామ్ తర్వాత ప్రిపేర్ అవ్వచ్చు ఇంకో పద్ధతి. ఎగ్జామ్ కూడా మళ్ళీసారి వస్తుంది కదా, యాన్యువల్ మార్చి సెప్టెంబర్ 2 సార్లు వస్తుంది కదా. సో యూ ప్రిఫర్ ఇట్, విచ్ వన్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ యూ, ఫర్ యువర్ లైఫ్, అండ్ డూ ఇట్.
దిస్ ఈస్ కాల్డ్ ప్రత్యాహార. పెద్దవాళ్ళకు కూడా గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ చిల్డ్రన్, వీఆర్ ఆల్సో working like slaves to our sense organs. Check it every point of time. So overcome it. So now it is exactly 7 o'clock. We'll go for prayer and stop it. If you have any doubts, you can stay. Right. Loka samasta sukhito bhavantu. Loka samasta sukhito bhavantu. Loka samasta sukhito bhavantu. Om Shanti Shanti Shanti. Hari Om. Thank you very much. Thank you, sir. Thank you, Amma. Thank you, Shanti. థ్యాంక్స్ అండి. Morning, sir. థ్యాంక్స్. Chapman. Thank you, sir. మార్నింగ్ సార్.